20 వాట్ ఎల్ఈడి ట్యూబ్లైట్ అండి. ఈ ఎల్ఈడి ట్యూబ్లైట్ ఆన్ చేసినప్పుడు ఎంసీబీ ట్రిప్ అయిపోతుంది. ఎంసీబీ ట్రిప్ అవుతుందంటే ఈ ఎల్ఈడి ట్యూబ్లైట్లో షార్ట్ సర్క్యూట్ ఉందని అర్థం. ఈ ఎల్ఈడి ట్యూబ్లైట్కి ముందు ఈ సైడ్ క్యాప్స్ ఉంటాయి కదా, ఈ సైడ్ క్యాప్స్ రిమూవ్ చేసుకోవాలి. ఈ సైడ్ క్యాప్ని కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. ఈ వైర్ని లోపల తోయాలి మనం. ఈ రెడ్ బ్లాక్ వైర్స్ ఉన్నాయి కదా, ఈ వైర్స్ని మనం లాగాలి. లేకపోతే పీసీబీ వచ్చేస్తుంది మనకి. ఈ ట్యూబ్లైట్ పీసీబీ ఓపెన్ చేసి చూడగానే నాకు ఈ కాంపోనెంట్స్ కాలిపోయి కనిపించాయి. 30 ohms రెజిస్టర్. దీని మీద కలర్ కోడ్ కూడా మనకి సరిగ్గా కనిపించట్లేదు. ఈ రెజిస్టర్ కాలిపోయింది. ఇదేమో 10 ohms రెజిస్టర్. ఈ రెజిస్టర్ కూడా కాలిపోయింది. చూసారా, క్రాక్ కూడా వచ్చింది. బ్రిడ్జ్ రెక్టిఫైర్ అంటారు. ఏసీని డీసీ కిందకి కన్వర్ట్ చేస్తుంది. ఈ బ్రిడ్జ్ రెక్టిఫైర్ పరిస్థితి ఇలా ఉంది. ఇది కూడా పోయింది, షార్ట్ అయిపోయింది. చూసారు, ఇక్కడ క్రాక్ లాగా వచ్చింది. మీకు తిప్పి చూపిస్తాను. బ్రిడ్జ్ రెక్టిఫైర్ చూసారు కదా, ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ లాగా ప్లేట్ కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ రెక్టిఫైర్ పోయింది, పగిలిపోయింది కూడా. చూసారు కదా, ఇలా ఉండవలసింది ఇక్కడ ఇలా పగిలిపోయి కనిపిస్తుంది మనకి. బ్రిడ్జ్ రెక్టిఫైర్ కొత్తది వేసాను నేను. కొత్త బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఇది. ఒక రెజిస్టర్ ఉంటుంది, ఇక్కడ ఒక రెజిస్టర్ ఉంటుంది. ఈ 2 రెజిస్టర్లు కాలిపోయాయి. ఇవే ఆ 2 రెజిస్టర్స్ కాలిపోయాయి. ఇక్కడ ఒక రెజిస్టర్ చేశాను, 40 ohms రెజిస్టర్ చేశాను, డైరెక్ట్ చేశాను. ఇదేమో ఫేసు. ఈ ఫేసు ఈ రెజిస్టర్కి వెళ్తుంది. ఈ రెజిస్టర్ నుంచి బ్రిడ్జ్ రెక్టిఫైర్కి వెళ్తుంది. ఇదేమో న్యూట్రల్లో. ఈ న్యూట్రల్ని డైరెక్ట్ చేశాను జంపర్ వేసి. ట్యూబ్లైట్ స్ట్రిప్కి వెళ్ళే వైర్స్ ఇవి, అవుట్పుట్ వైర్స్. పాజిటివ్, నెగిటివ్. ఈ పాజిటివ్ నెగిటివ్ మధ్యలో ఈ రెజిస్టర్ వేసాడు చూడండి. ఈ 154 అంటే 150K రెజిస్టర్. అంటే ఈ పాజిటివ్కి ఈ నెగిటివ్కి మధ్యలో ఈ రెజిస్టర్ వేసాడు. ఎందుకు వేసాడంటే ఈ రెజిస్టర్ ఓవర్ కరెంట్ మూలాన్ని ఎల్ఈడి స్ట్రిప్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ రెజిస్టర్ అన్నది వేసాడు అన్నమాట. ఈ 0 అని ఉంది కదా, దీన్ని ఎస్ఎండి ఫ్యూజ్ అంటారు. ఈ ఎస్ఎండి ఫ్యూజ్ నుంచి ఈ ఎల్ఈడి డ్రైవర్ ఐసీకి పవర్ సప్లై వెళ్తుంది. ఈ హోల్డ్కి ఈ వైర్ పంపించాలి మనం. ఇప్పుడు ఈ వైర్ వచ్చింది కదా మనకి, ఈ వైర్కి మనం పీసీబీ నుంచి వచ్చే వైర్స్ మనం అటాచ్ చేసి అప్పుడు మనం లాగాలి. ఈ వైర్ని అటాచ్ చేసాం కదా, ఇప్పుడు మనం వెనక్కి లాగాలి. ఇప్పుడు ఈ పీసీబీ ఉంది కదా, ఈ పీసీబీని మనం ఇందులోకి ఇలా పంపించాలి. పంపించిన తర్వాత అప్పుడు మనం వైర్ని లాగాలి. ఈ ట్యూబ్లైట్ సక్సెస్ఫుల్గా రిపేర్ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.